నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ పై పట్టణంలో అవగాహన. జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ పోటీలలో ప్రతిభ చూపిన పెద్దకొట్టాల సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు. ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. గణేష్ ఉత్సవాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ కలిసిన గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధులు. బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ నందు శిశువులకు పాలిచ్చు గదుల ఏర్పాటు. నకిలీ మందులు విక్రయిస్తున్న ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని సూచించిన కార్మిక శాఖ అధికారులు. నంద్యాల పట్టణంలోని 13వ వార్డు పరిధిలో విద్యుత్ శాఖ అధికారులచే పీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో DA1 ఏఈ నాగరాజు, DA2 ఏఈ రామయ్య, బ్యాంక్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది హాజరై ప్రజలకు విద్యుత్ ఆదా చేసుకోవడానికి సోలార్ రూఫ్ టాప్ విధానం ద్వారా విద్యుత్ బిల్లులు లేకుండా సిస్టమ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 3 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యానికి గాను 78,000 రూపాయల సబ్సిడీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 20,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, మిగతా నగదుకు బ్యాంకు రుణాలను ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు 13వ వార్డు సచివాలయం నందు పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. మాకు ఈ సమావేశానికి D1 ఏఈ నాగరాజు గారు మరియు బ్యాంక్ మేనేజర్ గారు మరియు ఇక్కడ కాలనీలో ఉన్న ప్రజలు, పెద్దలు, నాయకులు, మా డిపార్ట్మెంట్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి సోలార్ రూఫ్ టాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, వారికి దాని మీద అవగాహన కల్పించడము, కరెంటు బిల్లు ఇంతకుముందుకు 1000 రూపాయలు 2000 వచ్చే బిల్లు ఏ విధంగా మనం తగ్గించుకోవాలని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాము. దీనికి ప్రజల నుంచి సోలార్ సూర్యఘర్ పెట్టుకోవాలనే అవగాహన కల్పించడం వలన వాళ్ళకు కూడా సదుద్దేశంతో వాళ్ళు కూడా ఆలోచన చేసి మేము కూడా చేసుకుంటామని ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది 3 కిలోవాట్స్ మీద. స్టేట్ గవర్నమెంట్ 20,000 రూపీస్ సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి ఓవరాల్ గా 3 కిలోవాట్స్ పెట్టుకుంటే నియర్లీ 98,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి మిగతా టోటల్ గా దాని ఎక్స్పెండిచర్ కాస్ట్ 2,10,000 అవుతుంది. ₹1,00,000 సబ్సిడీ పోతే 1,10,000 రూపాయలు. అది కూడా బ్యాంక్ టోటల్ గా బ్యాంకే లోన్ రూపంలో ఇస్తుంది. ఈఎంఐ రూపంలో వాళ్ళకి 6 ఇయర్స్ 7 ఇయర్స్ అంటే వాళ్ళ ఇష్టం వచ్చే వాళ్ళ కన్వెంట్ రూపంలో వాళ్ళే ఈఎంఐ రూపంలో కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏమంటే వాళ్ళ కరెంటు బిల్లు రాకపోగా డిపార్ట్మెంటే వాళ్ళకు డబ్బులు ఇంకా రిటర్న్. ఈరోజు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద పబ్లిక్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకునేయడానికి ఈ 13వ వార్డులో మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున నేను, తర్వాత D2 రామయ్య గారు, బ్యాంకర్స్, తర్వాత ఇక్కడ సచివాలయ సిబ్బంది, తర్వాత పబ్లిక్, మా డిపార్ట్మెంట్ వారందరం కలిసి సమావేశం ఏర్పాటు చేశాము. అందులో భాగంగా వచ్చేసి ఈ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనని అందరూ వినియోగించుకోవాలని, దానికి ప్రజలకు తెలియజేయాలని, దానికి ఉపయోగము, దానికి ఇప్పుడు దానివల్ల ఉపయోగం తెలియజేసి దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. చాలా మంది సంస్థలు చేశారు కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ నెల 5వ తేదీన నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ కాంపిటీషన్ లో పెద్దకొట్టాల గ్రామం సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థినులు పాల్గొని అండర్-7 విభాగంలో బహుమతులు సాధించారు. పాఠశాల హెచ్ఎం రాణి మాట్లాడుతూ జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ కాంపిటీషన్ లో తమ స్కూల్ విద్యార్థులు గెలుపొందడం, అందుకు కృషి చేసిన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అజయ్ కుమార్ ను అభినందించారు. గెలుపొందిన విద్యార్థినులు కర్నూలులో జరగబోయే రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. మా సెయింట్ జోసెఫ్ స్కూల్ పిల్లలు అండర్-7 చెస్ ఛాంపియన్లో జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచారు. మాకెంతో గర్వకారణంగా ఉంది. వచ్చే వారం జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నారు. వీళ్ళ విజేతలకు కారణమైన మాకు సహకరించిన మా స్కూల్ యాజమాన్యానికి మేమెంతో కృతజ్ఞతగా ఉంటున్నాం. నిన్న రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నంద్యాల డిస్ట్రిక్ట్ లెవెల్లో చెస్ కాంపిటీషన్ జరిగి ఉన్నది.
మా సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ పెద్దకొట్టాల నుండి 5 స్టూడెంట్స్ దానిలో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. వాళ్ళ 5 కూడా విజేతలుగా నిలిచిన్నారు. దీనికి మేము ఎంతో వారిని అభినందిస్తున్నాము, దానికి గర్వపడుచున్నాము. వాళ్ళని ప్రోత్సహించిన మా పీఈటీ సార్ని కూడా మేము ఎంతో అభినందిస్తున్నాం. వారితో పాటు మా కళాశాలలో పనిచేస్తున్న మా ఉపాధ్యాయులను కూడా మేము అభినందిస్తున్నాము. మా పాఠశాలలో విద్యతో పాటు స్పోర్ట్స్ మరియు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మేము ఎంతో ఇంపార్టెంట్ ఇస్తున్నాము. నేడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీఎంటీఎఫ్ నంద్యాల పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని స్థానిక మేఘనా కోచింగ్ సెంటర్ పద్మావతి నగర్ నందు జరిగిన సమావేశంలో కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి మరియు ఎన్నికల పరిశీలకులుగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ మరియు బసవరాజు వ్యవహరించారు. నంద్యాల పట్టణ శాఖ గౌరవ అధ్యక్షుడిగా వరప్రసాదరెడ్డి, అధ్యక్షుడిగా దేవేంద్ర, ప్రధాన కార్యదర్శిగా మహేంద్రారెడ్డి, ఉపాధ్యక్షుడిగా మహమ్మద్ రఫీ, కోశాధికారిగా సురేష్, సహాయ కోశాధికారిగా జమీల్ అహ్మద్, సమాచార కార్యదర్శిగా ఈశ్వరారెడ్డి, సాంకేతిక కార్యదర్శిగా రవితేజ మరియు నంద్యాల జిల్లా శాఖ అధ్యక్షుడిగా దస్తగిరి, ఉపాధ్యక్షుడిగా రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా నాగశేషులు, గౌరవ అధ్యక్షులుగా గురురాజా, జిల్లా కోశాధికారిగా ప్రసాద్ రావు, సహాయ కోశాధికారిగా పుల్లయ్య నాయకులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు విద్యాధికారుల పోస్టులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సంక్షేమమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాజీ పడేదే లేదని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులందరూ పురపాలక ఉపాధ్యాయ సమైక్యకు మద్దతు తెలపాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల జిల్లా శాఖ మన ఉమ్మడి జిల్లా నుండి నంద్యాల జిల్లా విడిపోయిన తర్వాత మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ను నంద్యాల జిల్లాకు యూనిట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యవర్గాన్ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మున్సిపల్ టీచర్ సమస్యలపైన అధికారులు అయితేనేమి, మున్సిపాలిటీలో మనకు రావాల్సినటువంటి బకాయిలు అయితేనేమి, ఏవైనా మున్సిపల్ టీచర్ల యొక్క వెల్ఫేర్ కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సభ ముఖ్యంగా కోరుకుంటున్నా. గతంలో ఎంటీఎఫ్ ఒక 15 years కిందట ప్రారంభించబడింది. కేవలం మున్సిపల్ టీచర్ల యొక్క ప్రయోజనాల కోసం ఏర్పడిన యూనియన్ ఇది. ఈ మున్సిపల్ టీచర్లకు అన్ని రంగాలలో అంటే ప్రమోషన్ విషయంలో అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నారు. దానికోసము పోరాడడానికి యూనియన్ ప్రారంభించాము. సో ఆ తర్వాత కాలక్రమేణా కొద్దిగా దీని యొక్క ఉనికి తగ్గిపోయినది. ఇప్పుడు మళ్ళా దీనిని కొత్తగా ఈ మధ్యకాలంలో మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాము. టీచర్ల యొక్క సమస్యలు మరియు వాటిని సకాలంలో అధికారుల దగ్గర కలిసి వాటిని సొల్యూషన్ కనుక్కొని వాళ్ళకు అందరికీ ఫలాలు అందించడం ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఏ టీచర్ అయినా సరే, ఏ అధికారి దగ్గరికైనా సరే వెళ్ళి నిర్మోటంగా మాట్లాడి సమస్యలు వాళ్ళకి విన్నవించి అక్కడి నుంచి సొల్యూషన్ తీసుకురావడానికి అన్నిత్యము ప్రయత్నించేదే మన ఎంటీఎఫ్. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ మళ్ళీ పునః ప్రారంభంలో మమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఎన్నుకున్నటువంటి ఈ స్టేట్కు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నన్ను ఇంతగా అభిమానించి నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన మున్సిపల్ టీచర్లు అనేటువంటిది నేను గతంలో ఎన్నో రకాలైనటువంటి విషయాలను గమనిస్తూనే ఉన్నాను. ఎక్కడ చూసినా మున్సిపల్ టీచర్లు అంటే అధికారుల దగ్గర ఆ తర్వాత చూద్దాంలే అనేటువంటి ధోరణిలో మళ్ళీ అధికారులు అనేటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అయితే ఈనాడు మేము ఈ సమావేశంలో మన మున్సిపల్ టీచర్లకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి నా శాయశక్తులు నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం. ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నంద్యాల పట్టణ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి మనమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వెంకటరెడ్డి సార్ గారికి,
మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి సురేష్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎన్నికైన కార్యవర్గానికి అధ్యక్షులు గౌరవాధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి సార్ గారికి మరియు అధ్యక్షులు దేవేంద్ర సార్ గారికి, మహేంద్ర రెడ్డి సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు. మన మున్సిపల్ ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు, సమస్యల పరిష్కారం కొరకు ఏపీఎఫ్డిఎఫ్ అనేది ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా రాష్ట్రంలో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం ధ్యేయంగా కృషి చేస్తున్నటువంటి ఒక ఏకైక అసోసియేషన్. ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగ మరియు 31వ తేదీ గణేష్ నిమజ్జన కార్యక్రమ నిర్వహణపై గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ ను కలిసి గత సంవత్సరం నిర్వహించిన వాటి వివరాలను తెలియజేసి ఈ సంవత్సరం అధికారుల సహకారంతో మరింత దిగ్విజయంగా గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను చేపట్టాలని తెలియజేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండుగ పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో యథావిధిగా మండపాలు నిర్వహించే వారు మరియు 31వ తేదీన జరిగే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి అధికారులను నగర కమిటీ కలవడం జరిగింది. అధికారులు గతంలో లాగానే సహాయ సహకారాలు అందించి అందరం కలిసికట్టుగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసుకునేదానికి సహకరిస్తామని చెప్పి తెలిపారు. కొత్తగా కమిషనర్ గారు ఈ మధ్య బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆయనతో కూడా ఈరోజు కలవడం జరిగింది. గతంలో మాదిరిగానే మున్సిపాలిటీ తరఫున ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించామో భవిష్యత్తులో కూడా అదే విధంగా సహాయ సహకారాలు అందించి ఉత్సవాలను దిగ్విజయం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉత్సవాలలో ఇరిగేషన్ నీటిపారుదల శాఖ, మున్సిపాలిటీ, R&B, రెవెన్యూ, ఫైర్ ఆఫీసు, రవాణా శాఖ, పోలీసు, RTC తదితర శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలన్నీ వారి వారి సహాయ సహకారాలు అందిస్తూ ఇప్పటి వరకు విజయవంతం చేస్తూ వచ్చారు. రేపు 31వ తేదీన జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమంలో అందరూ అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రి, అలాగే ఎంపీ గారు, ఎమ్మెల్సీలు, ఇలా ప్రజా నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. వారందరినీ ఆహ్వానిస్తాం. ముఖ్యంగా ప్రజలకు మా మనవి, ఉత్సవాలు దిగ్విజయంగా చేసుకునేదానికి పోలీసులు, అధికారులు ఇచ్చేటువంటి సూచనలు పాటించి నిమజ్జనం రోజున ఎక్కువ ఆలస్యం కాకుండా త్వరితగతిన నిమజ్జనం చేసుకునేదానికి అందరం సహకరిద్దాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వర్షాకాలం కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు ఇచ్చే సూచనలు మనం అందరం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. త్వరలో RDO గారు, కమిషనర్ గారు, DSP గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఏ కార్యక్రమాలు అనేది త్వరలో తెలియజేస్తాం. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ హాస్పిటల్ తదితర ప్రాంతాలలో తల్లులు శిశువులకు పాలిచ్చే గదులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ICDS అర్బన్ CDPO చంద్రకళ నేడు రైల్వే స్టేషన్ నందు శిశువులకు పాలిచ్చి గదిని ప్రారంభించారు. ఈ గదులను శిశువుల తల్లులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అలాగే తల్లిపాల విశిష్టతను తెలియజేశారు. మేడం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే తల్లి పాలు ఇవ్వడంలో ఉన్నటువంటి శ్రేష్టమైన యొక్క మాతృత్వం యొక్క ఆమె పొందిన దాన్ని బట్టి ఆ మాతృత్వానికి
తల్లిపాలు ఇవ్వడం వల్ల పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం అనే స్లోగన్తో మనము ప్రతి చోట బస్ స్టాండ్, తర్వాత రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, ఎక్కడైతే స్త్రీలు వెళ్తూ ఉంటారో వస్తుంటారో అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఒక తల్లి తను పాప ఏడుస్తున్నా, బాబు ఏడుస్తున్నా, మానసిక లోపల నేను పాలు ఇవ్వలేకపోతున్నాననే ఫీలింగ్ ఆమెకు ఉంటది. అలాంటి పరిస్థితులలో ఆమె సిగ్గుపడుతో లేకపోతే జెంట్స్ అందరు ఉంటారనో, లేకపోతే ఇంకా చాలా మంది ఇంతమందిలో నేను ఇవ్వలేననే ఉద్దేశం ఆమెకు ఉంటది. కాబట్టి అట్లాంటి ప్రాబ్లం లేకుండా తల్లి తన బిడ్డకు పాలించుకోవాలి, అదొక మానసిక సంతృప్తి. నా బిడ్డకు నేను పాలించుకోవాలా, నా బిడ్డ ఏడుస్తున్నాడు అని పాలు తాపించాలా. ఈ తల్లిపాలు అనేటివి దేవుడిచ్చిన వరము. తల్లిపాలలో వ్యాధి నిరోధక టీకాలు ఉంటాయి. పుట్టిన వెంటనే మురుపాలు తాపించాలి. పుట్టిన బిడ్డనే నా బిడ్డకు మొదటి ఆహారం ఇవ్వాలనే ఆతృత తల్లికి ఎప్పుడు ఉంటది. తన రక్తాన్ని పాల రూపంగా మార్చి పాలు ఇచ్చే క్రమంలో కొద్ది ఇబ్బందులు ఎదుర్కొంటుంటది. కాబట్టి మన డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు, తర్వాత మా అధికారులందరూ ఈ కార్యక్రమాన్ని ప్రతి చోట ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారు. దాంట్లో భాగంగానే బస్ స్టాండ్, తర్వాత రైల్వే స్టేషన్, తర్వాత హాస్పిటల్స్, ఎక్కడైతే షాపింగ్ మాల్స్ లో ఎక్కువ మంది లేడీస్ వస్తుంటారు చిన్నపిల్లలు వేసుకొని, వాళ్ళకి ఇన్కన్వీనియంట్ ఉంటుంది. అసలు పాలు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, లేదంటే ఒక మనిషి అడ్డం పెట్టుకొని ఇవ్వడమో, తన భర్తను అడ్డం పెట్టుకొని ఇవ్వడమో ఇలాంటి ఉంటది. కాబట్టి ఆ యొక్క మాతృత్వం యొక్క తన మాతృత్వాన్ని నిరూపించడం కోసము ప్రతి క్షణం తన బిడ్డకు పాలు ఇవ్వాలనే తపన కోసం ఇట్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం మనకి ఇచ్చిన వరం లాంటిది. అన్ని చోట్ల కూడా ఇవి ఇంప్లిమెంట్ చేసేటట్టు కూడా మేము మా పై అధికారి ఆదేశాల మేరకు, మా పీడీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఇది ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో చేసి అక్కడ ప్రోత్సహించేటట్టు, ఊరికే ఇట్లా చేసి వదిలేసిపోవడం కాదు, ప్రతి చోట ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదా అప్పుడప్పుడు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఇక్కడ వచ్చిన తల్లులందరూ ఇక్కడ ఎవరైనా ఉంటే అమ్మ వెళ్ళి ఫీడింగ్ రూమ్ ఉంది అక్కడ ఇపోమని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ నంద్యాల అర్బన్ లో ఈ అన్ని చోట్ల కూడా ఈ తల్లిపాల వారోత్సవాల గురించి మేము ఇదొక కార్యక్రమంగా పెట్టుకుని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణం శోభా లాడ్జి వద్ద బుధవారం నకిలీ ఆయుర్వేద వైద్యుడు నరసింహ మరియు అతని సహాయకురాల్ని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మందులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ వ్యాధులకు సంబంధించి క్వాలిఫైడ్ వైద్యుల వద్ద మాత్రమే చికిత్స పొందాలని, లేని పక్షంలో శరీరంలో దుష్ప్రభావాలు వస్తాయని ఆయుష్ వైద్యులు డాక్టర్ యశోధర సూచించారు. డాక్టర్ యశోధర మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో నకిలీ ఆయుర్వేద మందులను అమ్ముతున్నారని, ఈ విషయాన్ని నాగార్జున అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైడ్ చేయగా నకిలీ వైద్యుని అవతారం ఎత్తిన నరసింహ అనే వ్యక్తి వద్ద నుండి ఎటువంటి పేర్లు లేని మందులు, పొడులు, సిరప్లు ఉన్నాయని, వాటిని నొప్పులకు ఇస్తున్నట్లుగా గుర్తించడం జరిగిందన్నారు. ఎటువంటి అర్హత లేకుండా ఆయుర్వేద వైద్యమని చెబుతూ మందులు పంపిణీ చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. వీరి వద్ద నుండి మందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజలు ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు డేమండ్ హెచ్ఓ గారి గైడెన్స్ లో మేమందరము శోభా లాడ్జ్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు నాగార్జున రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు. దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రజలు చాలా మంది ఆ నకిలీ వైద్యం దగ్గర మందులు తీసుకుంటున్నారు. కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు. అతను 10వ తరగతి మాత్రమే చదివాడు. ఎటువంటి లైసెన్స్ లేదు, ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేట్ అతని దగ్గర లేదు. సో ఇతను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు. అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులని తెలిసింది. దేని మీద కానీ ఎటువంటి లేబుల్ లేదు. అంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది, ఏ మందు ఎంత వాడారు, ఎంత పోర్షన్లో వాడారు అనేది లేదు. సో ప్రజలందరూ మీ ద్వారా తెలియజేస్తున్నది ఏమంటే, ఏ మందులైనా ఆయుర్వేద మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, అలోపతి మందులు కావచ్చు, ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకున్న ప్రాబ్లమ్స్కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరకు వెళ్ళి మీ కంప్లైంట్ని చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇతను 10వ తరగతి కూడా చదవలేదు. ఏం మందులు ఇచ్చేది అతనికి తెలియదు. అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర, ఒక గ్రీన్ మాత్ర, ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు. 4 రకాల పళ్ళు ఇస్తున్నాడు. సో దాంట్లో ఏముండేది తెలియదు. మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు.
సో ఈ నకిలీ మందులు వాడడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెషర్ పడి ఈ రోజు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత అయినా మీకు ఇబ్బంది కలుగుతుంది, లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి, లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, వేరే వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. పోనీ మీరు తీసుకున్న ఈ మందు ఒక నెలలో మీ జబ్బు పాడైందా? పాడు కాలేదు కదా. ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది అంటే ఏమని, ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు. ఆ పవర్ మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది, అది లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది కలిగించేది. సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగిన, అంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు. సో ఈ నొప్పులు దేని వల్ల వస్తున్నాయో అతనికి తెలియదు, అతను ఇచ్చే మందు ఏ నొప్పికి తగ్గుతుందో తెలియదు. సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయి? థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వస్తాయి, ఎముక అరిగితే వస్తుంది, గుజ్జు తగ్గితే వస్తుంది, లేదా పక్కన లిగమెంట్ టేర్ అయితే వస్తుంది, లేదా మనం ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ లోనూ నొప్పులు వస్తాయి. సో ఇది ఏ విధమైనటువంటి నొప్పి మీది అనేది అతనికి అవగాహన లేదు, కానీ గుడ్డిగా మీరు అతని దగ్గర మందులు తీసుకుంటున్నారు. దీనివల్ల మీరు నిజంగా డయాబెటీస్ అయితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ గానే ఉంటుంది, ఇంకా 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 షూట్ అవుట్ అవుతుంది. అదే మీకు థైరాయిడ్ ఉండి ఈ మందులు వాడారనుకోండి, థైరాయిడ్ వల్ల ఆల్రెడీ ఎముక బలం తక్కువ ఉంటుంది, ఆస్టియోబ్లాస్టిక్ చేంజెస్ జరగవు. సో ఈ కెమికల్ మీరు వాడడం వల్ల ఇంకా ఇంకా ఎముక పల్చగా అయిపోతుంది. సో ఇలా తెలిసి మీరు అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నారు. సో ఇది మంచిది కాదు, మీ ఆరోగ్యాల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది. సో ప్రతి మండలంలోనూ మీకు ఆయుర్వేద మందులు వాడాలనే ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే, లేదా హోమియోపతి మందులు వాడాలనే ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే ప్రతి మండలంలోనూ ప్రతి పిహెచ్సిలోనూ ఏదో ఒక ఆయుష్ సిస్టమ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు అక్కడికి వెళ్ళి వైద్యుని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. అతని పేరు వడ్డే నరసింహులు, అతను భార్య ఇద్దరు వచ్చారు. ఒక సెట్ కి 600 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక దానిలో 30 మాత్రలు 2 రకాలు ఉంటాయి, పింక్ మాత్ర, వైట్ మాత్ర, 2 కెమికల్సే. తర్వాత 2-3 పౌడర్లు ఇస్తాడు, అవి కెమికల్సే. ఒక బాటిల్లో చిన్న ఆయిల్ ఇస్తాడు. సో అన్నిటి మీద ఎంఆర్పి కొట్టేసి ఆయన రేట్ వేసుకొని ఉన్నాడు. సో వీటికి ఒక సెట్ కి 600 ఏమో తీసుకునేలాగా ఉంది. ఆయన అడిగితే శ్రీశైలం సున్నిపెంట నుంచి తెచ్చుకుంటున్నాను అంటున్నాడు, అడ్రస్ చెప్పడం లేదు సరిగా. సుప్రీం కోర్టు నిబంధనల మేరకు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు కనీస వేతనాలను ఇవ్వాలని, అలాగే వారి సంక్షేమం కోసం ఇవ్వబడిన చట్టాలను తప్పనిసరిగా అమలు చేయాలని కార్మిక శాఖ అధికారులు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు సూచించడం జరిగింది. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో నంద్యాల పట్టణంలోని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం వారితో వారి వద్ద పనిచేస్తున్న వెహికల్ డ్రైవర్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పాటించాల్సిన నిబంధనలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమావేశం నిర్వహించడానికి కారణం మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద సరి అయిన అవగాహన లేకపోవడం వలన, మరి వారికి ఈ యాక్ట్ ప్రకారం ఏవైతే వర్కర్స్కి ప్రయోజనాలు ఉన్నాయో వాటిని సరిగా కల్పించకపోవడము, అదేవిధంగా డ్రైవర్స్కి కానీ ఈ వర్కర్స్కి కానీ మన పని గంటలు అయితేనేమి, అదేవిధంగా మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద నిర్వహించాల్సినటువంటి రికార్డుల గురించి ఈ సమావేశంలో చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ అనేటువంటిది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం అనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరైతే ఎక్కడైతే 5 అంతకన్నా ఎక్కువ మంది వర్కర్స్ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ సేవ ద్వారా కానీ గ్రామ వార్డు సచివాలయం ద్వారా కానీ మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా ఎవ్రీ జనవరిలో ముందు సంవత్సరానికి వెల్ఫేర్ ఫండ్ అనేటువంటిది మరి పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా వర్కర్స్కి, డ్రైవర్స్కి 8 గంటలు మాత్రమే పని గంటలు కల్పించాలి. మరి వారి యొక్క మినిమం వేజెస్ అనేటువంటిది, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదనేటువంటిది కూడా ఒకటి ఉంది. మరి యాజమాన్య వారికి తెలియజేయడం ఏమనగా, మరి ఎవ్రీ 6 నెలలకు ఒకసారి, అనగా ఏప్రిల్ నెలలో, అక్టోబర్ నెలలో మనకి మినిమం వేజ్ అనేటువంటిది మారుతూ ఉంటాయి. ఆ మినిమం వేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా కార్మికులకి ఈ మినిమం వేజ్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి. మరి ఏదైతే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ప్రకారం ఏవైతే మనకి రిజిస్టర్లు అనేటువంటిది, అంటే అటెండెన్స్ రిజిస్టర్ కానీ, జీతం రిజిస్టర్ కానీ, మరి వర్కర్స్కి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం కానీ, ఇండివిజువల్ కంట్రోల్ బుక్ మెయింటైన్ చేయడం కానీ, మరి ఇవన్నీ కూడా
ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు నిర్వహించాలని మరి ఈ సమావేశపూర్వకంగా అందరినీ కోరుతున్నాము. మరియు ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం వారు ఆల్రెడీ ఇన్స్పెక్షన్లు చేయమని మనకు నిర్దేశించడం జరిగింది. అవి కూడా కొనసాగుతా ఉన్నాయని మరి తెలియజేసుకోవడం జరుగుతుంది. మినిమం వేజ్ మనం గమనించినట్లయితే హెవీ వెహికల్ డ్రైవర్కి మినిమం వేజ్ 13,848 రూపాయలు. ఇంతకన్నా తక్కువ ఇవ్వవద్దు, ఎక్కువ ఎంతైనా ఇవ్వవచ్చు అన్నమాట. అదేవిధంగా లైట్ వెహికల్ డ్రైవర్కి 12,812 రూపాయలు మినిమం వేజ్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము ప్రస్తుతము ఇవ్వడం జరిగింది. ఇంతకన్నా తక్కువ వేతనం ఇవ్వద్దు, కానీ ఎక్కువ వేతనం ఎంతైనా ఇవ్వవచ్చు. మరి మినిమం వేజ్ ఎవరైతే ఫాలో కాలేదో అటువంటి సంస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మరి మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ మీద ఎటువంటి చర్యలు అయితే ఉన్నాయో ఆ చర్యలను తీసుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం సూర్యఘర్ సోలార్ రూఫ్ టాప్ పై పట్టణంలో అవగాహన. జిల్లా స్థాయి ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ పోటీలలో ప్రతిభ చూపిన పెద్దకొట్టాల సెయింట్ జోసెఫ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు. ఏపీ మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక. గణేష్ ఉత్సవాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ను కలిసిన గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ప్రతినిధులు. బస్టాండ్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్ నందు శిశువులకు పాలిచ్చు గదుల ఏర్పాటు. నకిలీ మందులు విక్రయిస్తున్న ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని సూచించిన కార్మిక శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.